ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైల జలాశయం జలకళ సంతరించుకుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జురాల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో జలాశయ నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది. జురాల ప్రాజెక్టు నుంచి 1,00,000కి పైగా క్యూసెక్కుల నీరు వస్తుంది. దీంతో శ్రీశైల జలాశయం నిండు కుండలా మారింది. ఎగువ పరివాహక ప్రాంతాలలో భారీగా వర్షాలు కురియడంతో అన్ని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంది. అయితే ఇక్కడ మన పైనున్న జూరాల నుంచి కూడా భారీగా వరద నీరు శ్రీశైల జలాశయానికి రావడంతో శ్రీశైల జలాశయం జలకళ సంతరించుకుంది. బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్ట్ శ్రీశైలం జలాశయం 1982లో జాతికి అంకితమైంది. అప్పుడు కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. అప్పటిలో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించి 7 జనరేటర్ల ద్వారా 770 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత ప్రజల అవసరాల నిమిత్తం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని కూడా 6 జనరేటర్లతో 900 మెగావాట్ల విద్యుత్తును తయారు చేసే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేశాయి. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్, అలాగే తెలంగాణ రాష్ట్రంలో జూరాల నిండు కుండలను తలపించి ఆ యొక్క ప్రాజెక్టుల నుంచి నీటిని భారీగా విడుదల చేయడంతో శ్రీశైల జలాశయానికి 1,00,000 క్యూసెక్కుల నీరు శ్రీశైల జలాశయానికి చేరుతుంది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా తాగు, సాగు అవసరాల కోసం శ్రీశైలం జలాశయం ఎంతగానో ఉపయోగపడుతోంది. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా అటు చెన్నై త్రాగునీటి అవసరాలను తీరుస్తోంది. శ్రీశైలం జలాశయానికి సంబంధించి నీటి పంపకాల విషయంలో కృష్ణ బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో బోర్డు నియంత్రణలో తెలుగు రాష్ట్రాలు నీటిని పంచుకుంటున్నాయి. శ్రీశైల జలాశయం నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం 864.40 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 120 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు వరద నీరు స్థిరంగా కొనసాగుతుంది. దీంతో జూరాల ప్రాజెక్టు నుంచి 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. జూన్ నెలాఖరుకు రావాల్సిన వరద నీరు మే నుంచి భారీగా వచ్చి చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కృష్ణా బేసిన్ లో వరద ప్రవాహం నెల రోజుల పాటు ఉంటుందని నీటి పారుదల శాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీశైలం డ్యాం కు వార్షిక మరమ్మతుల పనులు ఈసారి ముందుగా వచ్చిన వరద నీటితో తీవ్ర ఇబ్బందిగా మారింది. శ్రీశైలం డ్యాం కు వార్షిక మరమ్మతులైన గేట్ల రీజింగ్, రబ్బర్ సీన్లు, గేట్ల పెయింటింగ్, క్రస్ట్ గేట్ల శాండ్ బ్లాస్టింగ్, ట్యాప్లకు ఎలిమెంట్స్ మరమ్మతులు, డ్యాం మెయింటెనెన్స్ పనులకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం డ్యాం నందు 20% మేర పనులు మాత్రమే జరిగాయి. ముందస్తుగానే శ్రీశైల జలాశయానికి యొక్క వరద నీరు శ్రీశైలం చేరడంతో ఇక్కడ రైతాంగం కావచ్చు, అంటే సాగు, త్రాగు, అలాగే విద్యుత్ శక్తి అవసరాలు కూడా పెద్ద ఎత్తున తీరుతున్నాయి. ఇప్పుడే ముందస్తుగానే రైతులు కూడా ఏరువాకకు సిద్ధమైన పరిస్థితి ఉంది. ఇక్కడ అంటే బ్యాక్ సైడ్ వాటర్ సంబంధించి మనకి వెలుగొడు రిజర్వాయర్ కావచ్చు, అవుకు కావచ్చు, మెడ్రాస్ సంబంధించిన త్రాగునీటి అవసరాల కోసం కూడాను నీటిని మళ్లించే దిశగా కూడాను ఇక్కడ శ్రీశైల జలాశయం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో కూడాను విద్యుత్ ఉత్పత్తిని చేయటకు నీటి జలాలు అయితే ఉపయోగపడుతున్నాయి. అయితే ప్రస్తుతం శ్రీశైల జలాశయం నీటి మట్టంకి మనకి జూరాల నుంచి, ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 1,01,500 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైల జలాశయానికి చేరుతుండగా ప్రస్తుతం శ్రీశైల జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం అయితే 864.30 అడుగులకు చేరుకుంది. అంతేకాకుండా శ్రీశైల జలాశయం యొక్క నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 120 టీఎంసీల వరద నీరు ఇక్కడ శ్రీశైల జలాశయంలో లభ్యమవుతుంది. ముందుగా వచ్చిన భారీ వరద నీటితో శ్రీశైలం జలాశయం ముందుగానే నిండుకుండను తలపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ముందస్తుగానే ఎత్తే అవకాశం ఉంది. అయితే 2009 భారీ వరదల తర్వాత డ్యాం ముందు భాగాన ఏర్పడిన భారీ గొయ్యి కారణంగా ఎటువంటి మరమ్మతులు చేయకపోవడం, శ్రీశైలం జలాశయానికి ఏర్పడిన ఫ్లన్స్ పూల్ మరమ్మతుల జాప్యం
ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. శ్రీశైలం డ్యాం భద్రత విషయంలో మాత్రం అధికారులు మీనమేషాలు వేయడంతో భారీ వరద వస్తే జలాశయం పూర్తిగా నిండి దిగువనకు నీటిని విడుదల చేస్తే ఎంత మేర ప్లంజ్ పూల్ వద్ద గొయ్యి మరింత లోతుకు వెళ్తుందో, ఏ మేర ఊహించని ప్రమాదం జరుగుతుందో ఎవరు అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. మరి శ్రీశైలం డ్యాం పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా తయారైందనడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీశైలం డ్యాంకు ముందస్తుగానే వరద నీరు రావడంతో శ్రీశైలం జలాశయం కూడా అంత స్థాయిలోనే వేగవంతంగా పెరుగుతుంది. ఈ యొక్క ప్రవాహం కూడా నెల రోజుల పాటు ఉంటుందని అధికారులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఈ శ్రీశైలం డ్యాంకు ఈ యొక్క వేసవి తర్వాత మరమ్మతులను అంటే వార్షిక మరమ్మతులు చేస్తారు. అది ఏంటంటే ముఖ్యంగా ఈ గేట్లకు గ్రీజింగు, అలాగే రబ్బర్ సీల్లు మార్చడము, అలాగే ఈ స్టాప్ లాక్ ఎలిమెంట్స్, అలాగే శాండ్ బ్లాస్టింగు అటువంటి చిన్న చిన్న మరమ్మతులను కూడా పూర్తి చేసుకొని మాన్సూన్ సంబంధించి అంటే వర్షాకాల సమయంలో వరదలు వచ్చే టైంలో అన్నీ సిద్ధం చేస్తారు. అయితే ముందస్తుగా అంటే ఈసారి మే నెలలోనే ముందస్తుగానే వరద ప్రవాహం శ్రీశైలం డ్యామ్కు ఉండడంతో ఈ యొక్క వార్షిక మరమ్మతులు కూడా 20 నుంచి 25% మాత్రమే పూర్తి అయినాయి. ఏదేమైనప్పటికీ ఈ శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను ఎత్తేదానికైతే ఎటువంటి ఇబ్బందులు లేదని అధికారులు తెలియజేస్తున్నారు. మేమైతే ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా విధులను కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని కూడా ఇక్కడ అధికారులు మనకు చెప్పిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ముందస్తుగా వచ్చిన నీటితో ఇటు సాగు, త్రాగు, అలాగే విద్యుత్ శక్తి అవసరాలను తీర్చడంలో శ్రీశైల జలాశయం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మాత్రం పేరును సాధించింది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.